హలో గురు మీ అందరికి ఈ రోజు మనం వచ్చేసాం అవనిగడ్డలో ఉన్న మన లండన్ సిటీ ఎగ్జిబిషన్ కి. ఎంట్రన్స్ గరుడ పక్షితో మనకు అద్భుతమైన ఎంట్రన్స్ ఉంది. అందరితో పాటు ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్లి మన ఎగ్జిబిషన్ లో ఎలా ఈసారి సెట్ చేసామో లుక్ అయితే వేసేద్దాం. అలా స్టెప్స్ ఎక్కి లోపల దిగుతూ ఉంటే ఈ లైటింగ్ సెట్టింగ్ చాలా అంటే చాలా బాగుండిద్ది. ప్రతి ఎగ్జిబిషన్ కి ఒక్కోలాగా ఒక్కోసారి ఎగ్జిబిషన్ సెట్ చేస్తా ఉంటాం. ప్రతి ఎగ్జిబిషన్ ఒకేలా ఉండదు, ఏదో ఒక డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉండిద్ది. ఇక్కడ చూడండి అసలు ఎన్ని రకరకాల సెల్ఫీ బోర్డ్స్ దాని తగ్గట్టు లైటింగ్ సెట్టింగ్స్ ఉన్నాయో. మీరు సెల్ఫీలు తీసుకుంటూనే చాలా అంటే చాలా అలసిపోతారు. ప్రతి ఊరికి సెల్ఫీ పాయింట్స్ అనేది మేము ఖచ్చితంగా మారుస్తానే ఉంటాం. అదే ఊర్లో వాడిన సెల్ఫీ పాయింట్స్ అయితే ఈ ఊర్లో వాడాం. నెక్స్ట్ ఎగ్జిబిషన్ కి ఫ్లెక్సీలు అన్ని మారుతానే ఉంటాయి. ప్రతి ఊరికి ప్రతి అంబియన్స్ చేంజ్ అవుతానే ఉంటుంది. కొన్ని వాల్ పేపర్స్ అయితే 3D ఎఫెక్ట్ లో అయితే ఉంటాయి. మనకి ఫ్లవర్ ఇస్తున్నట్టు, ఏనుగు మన కోసం లాగుతున్నట్టు. ఈ సెల్ఫీ పాయింట్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ సెల్ఫీ పాయింట్స్ అన్ని ఎంజాయ్ చేస్తూ మన అద్భుతమైన టవర్ లైటింగ్ సెట్టింగ్ అయితే చూద్దాం ఒకసారి. ఎన్ని రకరకాలుగా మారుతుందో చూడండి భయ. మీరు చూసి దీన్ని అలా ఉండిపోతా స్టన్ అయిపోయి. ఇన్ని వెరైటీలుగా మారుతుందంటే అన్ని వెరైటీలుగా మారుతుంది. ప్రతి ఒక్క కలర్ దీంట్లో ఇంక్లూడ్ యాడ్ అయ్యి ఉంటుంది. ఇంట్లో ఎన్ని కలర్స్ అయితే వస్తున్నాయో మీరు ఒకసారి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. కాసేపు ఈ వీడియోని మొత్తం చూడండి. టవర్ లైటింగ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి భయ్య. ఎగ్జిబిషన్ అంటేనే చిన్న పిల్లల కోసం ఉంటుంది. సగానికి సగం, పెద్దవాళ్ళకి సగం, చిన్న పిల్లలకి సగం, ఎవరికైనా సరే ఈక్వల్ గానే ఉంటుంది. చిన్న చిన్న పక్షులు, టాయ్స్, హెయిర్ టాయ్స్, సెల్ఫీ పాయింట్స్ తో మన ఎగ్జిబిషన్ అయితే ఎప్పుడు అవనిగడ్డలో దుమ్ము దులిపేస్తూనే ఉంటుంది. చిన్న పిల్లల కోసం హెయిర్ టాయ్స్ ఉన్నాయి, రిమోట్ టాయ్స్ ఉన్నాయి, వైర్లెస్ వైర్ కార్స్ ఉన్నాయి, వైర్ కాయిల్స్ ఉన్నాయి. చిన్న లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ దాకా మన దగ్గర అన్ని టాయ్స్ అవైలబుల్ గా ఉంటాయి. మీరు ఒక్కసారైనా మా ఎగ్జిబిషన్ కి విజిట్ చేస్తే కదా మా ఎగ్జిబిషన్ ఎలా ఉంటుంది అనేది మీకు అందరికి తెలిసింది. లేడీస్ కోసం అయితే జైపూర్ సూపర్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి. ప్రతి సైజులో అవైలబుల్ గా ఉంటుంది. చిన్న పిల్లలకి, పెద్దవారికి అందరికి అవైలబుల్ గా ఉంటుంది. ఇలాంటి బ్యాంగిల్స్ మనకి తొందరగా దొరకవు. దొరకాలంటే ఒకటే పాయింట్, హైదరాబాద్ లో ఉన్న చుడీ బజార్ వెళ్ళిపోవాలి. అలా కాకుండా మన అవనిగడ్డ ప్రజల కోసం మన దగ్గరికి తీసుకొచ్చాం. అన్ని కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ. లేడీస్ కి ఎంతో ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. మనకు డైలీ వేర్ చెప్పులు ఉన్నాయి ఇక్కడ. చిన్న పిల్లల కానించి పెద్దల దాకా అందరికి సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. చిన్న పిల్లలకైతే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం లేడీస్ కి ఎంతో ఇష్టమైన జ్యువెలరీ స్టాల్ లోకి అయితే వచ్చేద్దాం. అబ్బాబాబా ఇక్కడ చూడండి భయ్య, ఎన్ని వెరైటీలు అంటే ఎన్ని వెరైటీలు ఉన్నాయి. నెక్లెస్లు, బొట్టు బిళ్ళలు, హెయిర్ బ్యాగ్స్, హెయిర్ క్లిప్స్, చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. 10 రూపాయల మెటీరియల్ కాడి నుంచి 500 రూపాయల మెటీరియల్ దాకా అన్ని ఇక్కడ లో అండ్ కాస్ట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. మనకు నచ్చింది తీసుకొని బుట్టలో వేసుకొని ఎంట్రన్స్ లో ఉన్న కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు మనకి బిల్ అయితే వేసేస్తారు. డైలీ ఇంట్లో వాడే ఊటీ డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. అంటే బిర్యానీ దినుసులు, జీడిపప్పు, కిస్మిస్, సబ్జా గింజలు, చాక్లెట్స్, జల్లీస్, అలాగా వెరైటీ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఇప్పుడు మనం ఎంటర్టైన్మెంట్ జోన్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఆడే ప్రతి గేమ్ కి కంపల్సరీ గిఫ్ట్ అయితే ఉంటుంది. గిఫ్ట్ చిన్నది పెద్దదని కాదు, అది మన లక్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న గేమ్ ను తీసి లాటరీ గేమ్ అంటారు. దీంట్లో మనకి 6 బాల్స్ ఇస్తారు. ఆ 6 బాల్స్ ని అక్కడ ఉన్న టేబుల్ మీద ఉన్న నెంబర్లు మనం కౌంట్ చేసుకుని జాగ్రత్తగా వేసుకుంటే మనకి ఏ నెంబర్ కావాలని ఆ నెంబర్ ప్రకారం వేసుకుంటే ఆ నెంబర్ మీద ఉన్న గిఫ్ట్ అయితే మనకైతే ఖచ్చితంగా ఇచ్చేస్తారు. ఆ గిఫ్ట్ చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, అది మన లక్ లో ఉంటుంది. ఇప్పుడు చూసే మీరు గేమ్ యజ్ఞం సినిమాలో గోపీచంద్ గారు ఆడే గేమ్ రింగ్ స్టాల్. ఇది రింగ్ గేమ్. ఇది మనకు వేసే రింగులు ఏ గిఫ్ట్ లో పడితే ఆ గిఫ్ట్ అయితే మందే. జాగ్రత్తగా వేయాలి. దాంట్లో కూల్ డ్రింక్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. రింగులు అయితే పెద్ద సైజులోనే ఉన్నాయి. వేసే విధానం మనకు వచ్చి ఉండాలి. ఇది వచ్చేసి 6 డైస్ గేమ్. ఇది మన చుక్కలు పాము ఆట ఆడతాం కదా, ఆ టైపు. ఆ డైస్ అయితే ఇస్తారు మనకి. ఆ డైస్ మనం ఆ ప్లేట్ లో వేస్తే దానికి వచ్చిన నెంబర్ ప్రకారం గిఫ్ట్ అయితే ఇస్తారు.
అన్నయ్య వాళ్ళు చూడండి గిఫ్ట్ తీసుకుని అయితే వెళ్తున్నారు. ఖచ్చితంగా గిఫ్ట్లు అయితే ప్రతి గేమ్ లో ఉంటాయి. అది ఆడే విధానం మనకు వచ్చి ఉండాలి చాలు. ఇది కాయిన్ గేమ్. ఇది దీంట్లో ఏం చేయాలంటే బకెట్ లో ఉన్న వాటర్ లో ఒక చిన్న గాజు గ్లాస్ అయితే ఉంటుంది. దాంట్లో మనం వాళ్ళు ఇచ్చే కాయిన్స్ ని వేస్తే కాయిన్స్ ఎన్ని అయితే పడతాయో దాన్ని బట్టి మనకైతే గిఫ్ట్ అనేది డిసైడ్ చేస్తారు. ఇదైతే వాలీబాల్ త్రో గేమ్. అక్కడ ఉన్న 6 గ్లాసులు పడేస్తే మనకైతే గిఫ్ట్ అయితే ఇస్తారు. టెడ్డీ బేర్ అనమాట. పబ్జీ లవర్, ఫ్రీ ఫైర్ లవర్స్ కోసం అయితే హెయిర్ గన్ షూట్ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుండిద్ది భయ్య. ఒకసారి మస్ట్ ట్రై చేయండి దీన్ని. తర్వాత మనం బాణాలు నేర్చుకోవాలనుకుంటే ఆరో గేమ్ కూడా ఇక్కడ ఖచ్చితంగా ఉండిద్ది. ఇక్కడ చిన్నలు పెద్దలు అందరు దీన్ని నేర్చుకొని ట్రై చేస్తా ఉంటారు. మీకు ఈ గేమ్ ఎలా అనిపించిందో చెప్పండి నాకు. ఇప్పుడైతే మనం అమ్యూజ్మెంట్ జోన్ లోకి వెళ్ళిపోదాం. ఎంతో చిన్న పిల్లలకి ఇష్టమైన హెయిర్ మిక్కీ బౌన్సర్ కూడా ఇక్కడ ఉంటుంది. మిక్కీ బౌన్సర్ లో చాలా మంది పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు. మన అవనిగడ్డ విజయవాడ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. ఎంత బాగుంది చూడండి. లైటింగ్ సెట్టింగ్ తో చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు దీని మీద కూడా ఎక్కి. ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇద్దరు అయితే కూర్చోవచ్చు. చిన్నపిల్లలు భయపడుతున్నారని తల్లిదండ్రులు కూడా కూర్చుంటారు టికెట్ కొనుక్కొని. కార్స్ ఇష్టమైన వాళ్ళ కోసం పెద్ద పెద్ద కార్లు అయితే ఇక్కడ ఉన్నాయి భయ. కలర్స్ లో ట్రాంపోలిన్ ఉంది. మన అవనిగడ్డకి ఫస్ట్ టైం తీసుకొచ్చిన హార్స్ రైడింగ్ ఇది. దీంట్లో 24 గుర్రాలు ఉంటాయి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దీని లైటింగ్ సెట్టింగ్లు. పిల్లలకి గుర్రాల మీద ఎక్కించి పెద్దవాళ్ళు ఐరన్ కుర్చీలో కూర్చుంటారు. బాగా ఎంజాయ్ చేస్తా ఉంటారు. వీడియోస్ అయితే దీంట్లో సూపర్ గా వస్తాయి. చిన్న పిల్లల కోసం అయితే బేబీ కార్స్, బేబీ బైక్స్ అయితే ఉన్నాయి. చిన్న పిల్లలకేమో మధ్యలో ఉన్న కార్లు కూర్చోబెడుతున్నారు. పెద్ద పిల్లలకేమో బయట ఉన్న బైక్స్ కూర్చోబెడుతున్నారు. ఇది కూడా లైటింగ్ సెట్టింగ్ తో చాలా బాగుంది. అడవికి సింహం ఎలాగో ఎగ్జిబిషన్ కి జైంట్ వీల్ అలాగా ఎంత బాగుందో చూడండి భయ్య. దీనికోసం ఎంత మంది లైన్ లో వెయిట్ చేస్తున్నారో చూడండి. అబ్బాబాబా క్రౌడ్ అయితే చూడండి భయ్య. చాలా బాగున్నారు. ఫ్యామిలీతో సరదాగా ఎక్కే మన బ్రేక్ డాన్స్ అయితే చూడండి ఎంత బాగుందో. ఈ రైడ్ అయితే చాలా మంది ఇష్టపడతారు. మన ఎగ్జిబిషన్ లో బ్రేక్ డాన్స్ ఎక్కిన వాళ్ళు అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. కాలేజీ స్టూడెంట్స్ కి, యూత్ అందరికి ఇష్టమైన రైడ్ ఇదే. మన కొలంబస్ పెయింటింగ్ చూసారా ఎంత బాగుందో. దాని లైటింగ్ సెట్టింగ్స్ కి దానికి క్రౌడ్ చూసారండి భయ్య. దీనికోసం ఫుల్ క్రేజ్ ఉండిద్ది మన ఎగ్జిబిషన్ లో. అనకొండ పావం లాగా వెళ్ళే ఈ ఐటమ్ పేరు వచ్చేసి సొలంబ భయ్య. మీకు ఇది చాలా మంది ఇంట్రెస్ట్ గా ఎక్కుతారు. స్పీడ్ అండ్ మామూలు స్పీడ్ ఉండదు, ఫ్లైట్ స్పీడ్ అసలుకి. బ్రహ్మానందం ఎక్కి భయపడే రోలర్ కోస్టర్ కూడా మన ఎగ్జిబిషన్ లో అవైలబుల్ గా ఉందండి. మన ఎగ్జిబిషన్ ఫుల్ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక లుక్ అయితే వేసి నాకు చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎగ్జిబిషన్ పైనుంచి ఫుల్ ఎగ్జిబిషన్ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో కూడా ఎలా ఉందో చెప్పండి.